నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన దండి మార్చ్ 2.0 పేరుతో నిర్వహించిన సైకిల్ యాత్ర ముగిసిన సందర్భంగా చీరాల్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రజల్లో చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో ఈగల్ టీం ఆధ్వర్యంలో తిరుపతి నుండి విశాఖపట్నం వరకు దండి మార్చ్ 2.0 పేరుతో సైకిల్ యాత్ర నిర్వహించారు. పలు ప్రాంతాల మీదుగా సాగిన ఈ యాత్ర నేటితో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చీరాల్లో శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల్లో దేశభక్తి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, అనారోగ్య సమస్యలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే తీవ్ర ప్రభావాలు, అలాగే నేర చరిత్రపై పడే ప్రతికూల ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చీరాల ఏఎంసీ మాజీ చైర్మన్ మార్కు గ్రేగోరి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, అధ్యాపకులు సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జరగండి, కొంచెం దూరంగా పట్టుకోండి. ఫ్లాగ్ దూరంగా పట్టుకోవాలి. దూరంగా పట్టుకోండి. ఈ రోజున చీరాల పట్టణంలోని ప్రముఖ స్కూల్ అయినటువంటి శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వారి సహకారంతో ఈగల్ టీం వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చీరాల్లో సుమారు 1000 మంది విద్యార్థులతో మాదక ద్రవ్యాలు నిర్మూలించాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఒక చిన్న ర్యాలీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా పిల్లలకి ఈ మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పిస్తూ రానున్న రోజుల్లో భారతదేశంలో మరి ముఖ్యంగా ఒక ఫౌండేషన్, కలాం ఫౌండేషన్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ దండి మార్చి కార్యక్రమాన్ని చాలా గొప్పగా తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర స్టార్ట్ చేసి, ఆ సైకిల్ యాత్రలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈగల్ టీం వారి సహకారంతో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీల్లో కూడా ఈ సైకిల్ యాత్రని ముగించుకునే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థ వారికి ఈ రోజున కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధన పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ సూచనతో బుధవారం జాండ్రపేటలోని బీవీఎన్ గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా భావించకూడదని, అది ప్రాణ రక్షణకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి నియమ నిబంధనపై విద్యార్థులతో స్కిట్ రూపంలో అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా బాపట్ల జిల్లా పరిధిలో ఇటువంటి తనిఖీలు, అవగాహన సదస్సులు నిరంతరం కొనసాగుతాయని శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎంపీ వెంకటేశ్వర్లు, జేవి నాగలక్ష్మి, సిహెచ్ నాగమణి, కె శ్రీనివాస్, వై రాజకుమారి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో 23వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుండి మమతా బెనర్జీని ఓడగొట్టేందుకు బీజేపీకి ఓట్లు వేయడానికి దేశం నలుమూలల నుండి రైళ్లలో బయలుదేరుతున్న బెంగాల్ ప్రజల్ని కలుసుకోవడానికి అంత్యోదయ హౌరా ట్రైన్కి చీరాల నుండి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బెంగాల్ ప్రజలు చీరాల నుండి బయలుదేరారు. వారికి మద్దతుగా బీజేపీ చీరాల నియోజకవర్గ నాయకుల సూచన మేరకు బాపట్ల జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాడివలస దేవరాజు, బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, యువజన మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా, జిల్లా చీరాల పట్టణ, రూరల్ మండలాల మరియు వేటపాలెం మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బెంగాల్ ప్రజలకు సపోర్ట్ చేస్తూ చీరాల రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్స్ మరియు జ్యూస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని, బెంగాల్లో మమతా ఖాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుందని, అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అన్ని ప్రభుత్వ పథకాలు చేరే విధంగా భారతీయ జనతా పార్టీ మోదీ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్లో మాధవ నాయకత్వంలో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావు జగదీష్, బూదాటి వెంకటేష్, మాచర్ల శ్రీనివాసరావు, బండ్ల నాగరాజు, కాకరపర్తి సత్యవతి, గొల్లప్రోలు కాళిక, గుద్దంటి యశోద, షబీనా బేగం, షర్మిల, పింజల భరణిరావు, మేడికొండ భరణి, మున్నం శ్రీనివాసరెడ్డి, దామర్ల ప్రకాష్, తెల్లాకుల అయ్యప్ప, అవ్వారు హరిప్రసాద్, నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా చీరాల మీదకి వెళ్ళే ట్రైన్లు అన్నింటికీ కూడా మన బీజేపీ తరఫున మన కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఆ ట్రైన్కి వాటర్ బాటిల్స్ను కూల్ డ్రింక్స్ అందజేయడం జరిగింది. దాంట్లో మేము రెస్పాన్స్ ఇవ్వడానికన్నా ట్రైన్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ జెండా ఎగిరిద్దని చాలా గర్వంగా ఉంది. అది ఎగరాలని కోరుకుంటున్నాం. జై హింద్. మన సౌత్ ఇండియా నుంచి చాలామంది ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ రోజున చీరాల మీదుగా వాళ్ళు పశ్చిమ బెంగాల్ పయనమవుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మన చీరాల రైల్వే స్టేషన్లో వారికి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని వారిని అందిస్తూ వారందరికీ కూడా కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు అవి సప్లై చేయడం జరిగింది. వాళ్ళందరిలో కూడా ప్రయాణికులందరిలో కూడా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బీజేపీని బలపరుస్తామని చెప్పనని సంతోషంతో చెప్పడం జరిగింది. వారి యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టబోతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా, గ్రాండ్గా జరిగింది. జై భారత మాతాకి. చీరాల బీజేపీ నియోజకవర్గ పెద్దల సహకారంతో ప్రతి ఒక్క జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కూడా పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్కి మమతా ఖాన్ యొక్క జెండాని తొక్కి బీజేపీ జెండాని ఎగరవేయడానికి మీ ఇక్కడ నుండి చీరాల నుండి కూడా సన్నద్ధమై అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు మజ్జిగ పానీయాలు అన్నీ కూడా అందించడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో మమతా ఖాన్ యొక్క ప్రభుత్వాన్ని కూలదోసి మన భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగరేసేటటువంటి సంసిద్ధతని ఆంధ్రప్రదేశ్ నుండి, చీరాల నుండి కూడా మరి ముఖ్యంగా మొదలుపెట్టాం. ట్రైన్లో వచ్చినటువంటి ప్రతి బెంగాలీ కూడా బీజేపీ వస్తుందని గట్టి నినాదంతో జై కాళీ, జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్ళి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. రానున్న రేపు మే 5వ తారీఖున చీరాల్లో మరింత పండగ వాతావరణం ఉంటుందని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు తెలిసిందే రేపు పశ్చిమ బెంగాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఏవైతే చీరాల రైల్వే స్టేషన్ మీద కూడా చీరాల మీద కూడా వెళ్ళేటువంటి ట్రైన్ ఏదైతే పశ్చిమ బెంగాల్ జరుగుతున్నాయో ఆ పశ్చిమ బెంగాల్ వెళ్ళేటువంటి మన యొక్క కార్యకర్తలు, అదేవిధంగా భారతీయులందరికీ కూడాను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈసారి ధర్మం గెలుస్తుందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ఇక్కడ చీరాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను శీతల పానీయాలు, అదేవిధంగా మంచినీరు అందించడం, నిజంగా వాళ్ళందరూ కూడాను దానికి సంతోషం వ్యక్తం చేయడం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుస్తుంది అని చెప్పి వారే కూడా చాలా సంతోషం వ్యక్తం జరిగింది. నిజంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క నాయకులకి, కార్యకర్తలందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మిత్రులారా.
జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 1980-90 దశకాల్లో భాస్కర్రావు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్ పార్టీని వీడి 1982లో ఎన్టీ రామారావు వెంట నడిచారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఎన్టీఆర్ కు కుడి భుజంలో ఉండేవారు. 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం పంజాగుట్ట వైకుంఠ ధామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రత్న మనోహర్ అధికారులను సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చీరాల పట్టణంలోని మరియమ్మపేట వైకుంఠపురం పాపరాజు తోటలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడారు. గర్భిణులు బాలింతలకు క్రమం తప్పకుండా ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాల్ని సకాలంలో వేయాలని, ముఖ్యంగా 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని ఆరోగ్య సేవల్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ లలిత రాజేశ్వరి, డాక్టర్ మోనికా, పీపీ యూనిట్ వైద్యాధికారి డాక్టర్ యాకోబు, జిల్లా మలేరియా అధికారి నాగార్జునరావు, డిపిహెచ్ఓ ప్రేమ పావని, డిపిహెచ్ఎన్ సుగ్నకుమారి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కిటికీ పైన పడి బండి దేవాంశ్ అనే 5 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. హైదరాబాద్లో నివాసముంటున్న వైష్ణవి కొడుకు దేవాంశ్తో కలిసి వేటపాలెం ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.